హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ జిలేబీ అండి. అవును, మీరు విన్నది నిజమేనండి, పన్నీర్తో జిలేబీ తయారు చేశాను. సో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పన్నీర్ జిలేబీ అనేది. అండ్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంది చూడండి. నోట్లో పెట్టుకుంటేనే ఇట్టే కరిగిపోయే మరి ఈ పన్నీర్ జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనం పన్నీర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇంట్లోనే, నాకు బయట దొరకలేదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక గిన్నెలో నార్మల్ మిల్కే తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ కాదు. పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఈ బౌల్లో 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ వాటర్ కలిపి మిక్స్ చేశాను. ఆ వాటర్ని ఫస్ట్ సగభాగం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా భాగాన్ని వేసేసి పూర్తిగా పాలన్నీ విరిగిపోయేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో ఒక క్లాత్ ఉంచుకొని విరిగిన పాలను ఇందులో వేసుకోవాలి. పన్నీర్ అంతా సపరేట్ అయింది కదా, దీన్ని ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి బాగా. ఇలా కడగడం వల్ల ఈ పన్నీర్లో ఉండే వెనిగర్ ఇందాక యాడ్ చేస్తాం కదా, అది ఏదైనా ఉంటే దాని స్మెల్ అంతా పోయి పన్నీర్ అనేది మనకి క్లీన్గా తయారవుతుంది. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత టైట్గా ముడి వేసుకొని బరువైన వస్తువు ఏదైనా ఉంచామనుకోండి, ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. అలా 1 అవర్ వరకు పక్కన ఉంచుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా పోయిన తర్వాత ఇలాంటి స్టీల్ ప్లేటే తీసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ని ఇలా ఉండలు లేకుండా నీట్గా పొడిగా ఉండేలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ మిల్క్ పౌడర్ అండి, ఇది 10 రూపీస్, ఈజీగా బయట అవైలబుల్గా దొరుకుతుంది మనకి. ఈ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 4 స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పించ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ముద్దలాగా చేసేసి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక 2 చిన్న కప్పుల షుగర్ని వేసుకోవాలి. ఒక 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పాకం అనేది తీగ పాకం ఏమీ అవసరం లేదు. ఈ విధంగా చేతులు స్టిక్ అయితే సరిపోతుంది, అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా 1/2 స్పూను లెమన్ జ్యూస్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఈ పిండి బాగా నాని ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పక్కకు తీసుకోవాలి. మిగతా పిండిని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకుంటే మనకి ఈ పిండి అనేది ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా చేతులలో ఉంచుకొని పిండిని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. క్రాక్స్ అనేటివి లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ బాల్ని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా స్లోగా ఇలా సిలిండ్రికల్ షేప్ లాగా చేసుకోవాలి. క్రాక్స్ అనేటివి అస్సలు రాకూడదండి, చాలా స్లోగా చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ని ఈ విధంగా మెలి తిప్పి ఇక్కడ జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, జెంటిల్గా చేసుకోవాలి. తర్వాత మిగతా అంత పిండిని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చుట్టుకోవాలండి జిలేబీల లాగా. ఈ పిండిని మొత్తం చాలా స్లోగా చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది ఒకవేళ క్రాక్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. బాగా ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా జిలేబీల మాదిరిగా చుట్టుకోవాలి. ఇంతేనండి, జిలేబీలు తయారైపోయాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మీకోసము. ఇలా రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ బాల్ అనేది, క్రాక్స్ అనేటివి లేకుండా. అప్పుడే మనకి జిలేబీలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా క్రాక్స్ అనేటివి లేకుండా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా సిలిండ్రికల్ షేప్ ఉంటుంది కదా, ఆ విధంగా స్లోగా అనుకోవాలి ప్లేట్లో. ఈ విధంగా ఒక ఎడ్జ్ దగ్గర ఈ విధంగా మెల్లి తిప్పేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని మిగతా పన్నీర్నంతా ఈ విధంగా రోల్ చేసుకోవాలి జిలేబీల లాగా. క్రాక్స్ ఏమైనా వస్తే చిన్నగా అడ్జస్ట్ చేసుకోవాలి, మరీ
విరిగిపోతే కనుక మరి మొదటి నుంచి రౌండ్ బాల్ లాగా చేసుకొని జిలేబీల మాదిరిగా చుట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కూడా జిలేబీల మాదిరి తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం హీట్లోనే ఉంచుకోవాలి. మీడియంగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ జిలేబీలను వేసుకొని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకవైపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి. అది కూడా స్పూన్తో తిప్పుకోండి. అప్పుడే ఈ పన్నీర్ జిలేబీలు అనేటివి విరిగిపోకుండా నీట్గా వస్తాయి. ఇవి కొద్దిగా లావుగా ఉన్నాయి కాబట్టి లోపల పిండిగా ఉండకుండా లోపల కూడా సాఫ్ట్గా తయారవడానికి అందుకనేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకొని తర్వాత వెంటనే షుగర్ సిరప్లోకి ఉంచుకోవాలి. తర్వాత మిగతా వాటిని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో 5 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా జ్యూసీగా ఉండే పన్నీర్ జిలేబీలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నోట్లో పెట్టుకుంటానే ఇట్లే కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంది ఈ పన్నీర్ జిలేబీ అనేటివి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.